వదిలితే ట్యూషన్ వెళ్తుండు సాయంత్రం టైంలో. వేస్తుంది అమ్మా పవర్ పెట్టుకోపోయినా కదా. అమ్మా ఏం చేస్తున్నావు? సరపిండి పెడదాము, పిండి కలిపి పెడతా. కొంచెం పిండి ఉన్న వరపిండి మొన్నటిది నువ్వు పట్టించుకున్నా ముప్పల కోసం అది అట్లే ఉంది. అయిపోయినాయి అప్పాలు మరి ఉన్నాయి కానీ తింటలేరు పిల్లలు, దగ్గుతలేవు. చల్లగా ఉన్నట్టే కానీ మస్తు ఉడుకుతుంది అసలు. అదే వాతావరణం అయితే ఒక్కసారి కూల్ అయిపోయింది. వర్షం పడుతుందో అన్నట్టుంది కానీ వర్షం అయితే పడతలేదు. పడుతుందా ఏందన్నట్టుంది కానీ పడతలేదు. ఉడుకుడు వేడి వేడి అవుతుంది చాలా. మండే ఫాస్టింగ్ అని చెప్పి సర్వపిండ ఇగో పచ్చికారం వేసిన కేలాకి పల్లీలు లేవు, ఇళ్ళకు నువ్వు లేవు, ఉన్నవాడితో చేసేస్తున్నాను అన్నమాట. పట్నంలో సర్వపిండి అంట. పట్నంలో సర్వపిండి అనేది ఎక్కడ పడితే అక్కడ చెయ్యతే ఏడైనా తినచ్చు. ఆ కూరల తాళాలను అయితే సర్వపిండి పెడతారమ్మా, ఏముంటుంది తెలుసా. కానీ ఇప్పుడు పెడతలేడు. ఒక తురకాయనకి ఇచ్చిర్రు, అది ఇప్పుడు అర్రాసు కళ్ళు పోయినప్పుడు మంచిగా 2 సర్వపిండి తీసుకొని కూర్చుంటే ఏమనిపిస్తుండే తెలుసా. అప్పుడు 1-2 సార్లు నాకు కూడా తెచ్చిర్రు, ఒకసారి మంచిగా ఉంది టేస్ట్, సూపర్ ఉంటుందమ్మా. కానీ ఆయన చేస్తలేడు. ఇప్పుడు ఆ తురకాయనకి ఇచ్చిర్రు, ఆయన ఏం చేస్తుండో ఇలా కలర్ఫుల్గా అనిపించింది. కారం వేయలే, పచ్చిమిర్చి కారం వేసింది, టేస్ట్ బాగుంటుంది. అందుకని తెల్లగా ఉన్నది కానీ మంచిగా ఉంటుంది అమ్మా సర్వపిండి, బాగుంటుంది. పల్స కొట్టుకోవాలి. వీటి గిన్నెలు కూడా అలాగే ఉంటాయి. రెండే గిన్నెలు పెడతాను. 2 ఎక్కువ పిండి లేదు, మళ్ళీ పట్టిద్దాం. పిల్లలు వచ్చేవరకు అదే మనమే తింటాం. వాళ్ళకొకటి మనకొకటి 2 తింటావా? నేనే ఒకటి తింటా కదమ్మా. తింటలేదు, కొంచెమే ఉండే పిండి. ఏం చేద్దాం మరి, చాయ్ ఉంది కదా గుర్తుతో పెడదామని. అయిపోయిందా పిండి? అయిపోయింది. మొన్న అప్పుడు ఫంక్షన్ పట్టించింది ఉండే కొద్దిగా పట్టియాలి. మళ్ళీ బోనాల పండుగ వస్తుందిగా మనకు, మళ్ళీ అప్పాలు చేసుకోవాలి. కొన్ని అప్పాలు చేసడానికి అంటే యాష్టమే రాదు అసలు. సూపర్ చేస్తాను అప్పాలు. నీకేంది అసలు మొన్న ఫంక్షన్ కాడ అందరూ అవి బుకింగ్లో వేసి పట్టుకొచ్చుకున్నారు. మా అక్కలు అయితే అందరు బుకింగ్ ఆర్డర్ చేసారు, నేను మాత్రమే ఇంట్లో చేసిన. మా పెద్దక్కనైతే వీడియోలో చూసిందంట, ఇగో మీ చెల్లి అప్పాలు చేస్తుంది అని అంటున్నట బాగా. ఇగో ఇట్రా ఇగో మీ చెల్లి అప్పాలు చేస్తాను చూడు అంటున్నట్టు. మేమన్నా చేయకుండా మా చెల్లి చేస్తుంది అన్నదట అక్క అంటుంది. మళ్ళా ఇది ఈ బొక్కలే వారం సరపిండి మంచిగా కాలుతుంది అన్నట్టు. చూస్తే ఇప్పుడైనా ఉద్దేశం తొందరగా ఇంకా కలర్ఫుల్ ఉంటుంది. కారం ఎత్తే కారం వేయలే, పచ్చిమిర్చి కారం వేసిన రంధ్రాలే బాగా కనిపిస్తాను. మరి మంచిగా కాలుతుంది భయ్యా, రంధ్రాలు చేస్తే మంచిగా కాలుతుంది. పెట్టేసాను. పెట్టమంటే ఇక ఇట్లాగా ఇది దింపేది మంచుకుందంటే ఇక ఇంకొకటి అవుతుంది. ఇది ఒకటి లాస్ట్ 4-5 పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా. బుద్ధారు తట్టు పెట్టుకోవాలి. అవును పట్టిస్తుంది. సంచి మొన్న తెచ్చినా బాగానే మనకు దూరం పోయిందా. తినవా నువ్వు అన్నం తినవా? ఇప్పుడేమన్నా అమ్మ పొద్దుకే టమాటా పచ్చడి వారం తిన్నాడా? తిన్నాడు. చేపల కూర అయిపోయిందా? ఉన్నది కుక్కలన్నీ నేనే తిన్నా. కమ్మగా ఉంది కదా. కానీ అదొకటి అవుతుంది. వేడి అయినాక చూపిస్తుంది. అయ్యో మొన్న 3 నెలల బాపతి రేషన్ బియ్యం వచ్చినాయి కదా ఫ్రెండ్స్. ఇది ఇప్పాలి ఇప్పుడు. ఇవి మాకు 4గురికి వచ్చేసి ఎంతనమ్మా? 74
412 + 60 72 కిలోలు వచ్చినాయి ఫ్రెండ్స్. 72 కిలోలు అంటే ఈ సంచి ఇక దాని మీద కట్టుకొని అటు కట్టుకొని ఇటు కట్టుకొని ఎందుకని చెప్పి ఆ సంచి 30 రూపాయలు ఇస్తే ఇచ్చిండు. అవునా? మరి లేకపోతే ఫ్రీగా పైసలు ఇచ్చి తీసుకుంటారు అందరు. దానికి మధ్య దిలకు మధ్య ఆడున్న పబ్లిక్ అసలు ఆడ నిలబడే చాలా 3 months ఒకసారి అని మస్తు లైన్. ఇక్కడనైతే 5-6 సార్లు పోయి మరి రాయవచ్చు. ఆ బియ్యం తేవడానికి ఇక లాస్ట్ నీకు బియ్యం తేవని చెప్పడానికే నాకే ఇబ్బంది అనిపించింది. నాకు అసలు ఈ నెలలో మస్తు టార్చర్ పెట్టింది ఫ్రెండ్. నాకు ఇంటికి అయితే కూర్చుండకుండా గబ్బియ్యం దేపో అని అవి నాకైతే మనసు పట్టకుండా వేసినాం. నిజం నాకైతే పిచ్చి కోపం వస్తుంది తెలుసా అవి బియ్యం విషయంలో మాత్రం. నాకు వస్తే మనసు పట్టకుండా పోయిరాపో అంటే ఓ రోజు 6:30 పోతే 9:30 అయింది ఫ్రెండ్స్. 9 అయింది, 9:15 ఏమైంది. 9 గంటలకు అయిపోతే గప్పుడు తీసుకొని వచ్చిన. అవి చూడాలి తింటది అమ్మగారు. తినాలి అంటే నువ్వు తినవా? తింటా. అందరం తినుడే. నువ్వు తినుడేంది నేను తిను. సన్న బియ్యం అంటారు కదా, బాగానే ఉంటుంది. సన్నగా ఉన్నాయి అమ్మ బియ్యం. పోనీ అది బియ్యం కానీ ఇక 3 నెలలు ఒకటేసారి ఇచ్చింది. మళ్ళీ ఏరుకోవచ్చు. ఎందుకు ఇస్తారు? ఎట్లా ఉంటుందని మళ్ళా ఆగస్టు మళ్ళా దసరా మంత్ కాలాలి. అది జర 5 minutes అయితే కాలుతుంది. పచ్చిమిరపకాయనా? పచ్చిమిర్చి కారం దంచేసిన తీసుకున్నా బయట. మామిడికాయలు ఘోరంగా ఉంటుంది. 3-4 పులిహోరలు అయితే కూడా పండే అయింది. మంచిగా తీయకుంటే పండితే మరి పండంతి పండాక పోసుకుంటాం. పురుగులు పట్టే పొట్ట సూపర్ ఉంటుంది తెలుసు. అలా పోతాను ఏం పాడిందా మాడికి పోడు అలా ఉండ టేస్ట్ అయిపోయిందా అమ్మ? కమ్మ వాసన వస్తుంది. ఇట్లా మాడ ఎర్రగా కాల్చుకుంటే బాగుంటుంది. సరే షాయిలో పెట్టుకొని తింటే తిన్న సరకుండా ఎట్లున్నది అక్కడ తిన్నా అని చెప్తాను. ఇట్లే ఉండదా? దానికే దీనికి ఇలా కళ్యాణకి లేదబ్బా. కొత్తిమీర వేసిన చిన్న స్పూన్ తీసుకొస్తావా? జర తీసుకొస్తా. కూర్చుందాం అనుకున్నా, నీ లేపినావు కదా. నేను కూర్చుంటే నువ్వు కూర్చుంటే ఎట్లా? ఎవరో గిదా గిదే దొరుకుతుంది. ఇది కడాయిలలో పెడితేనే వస్తాయి అన్నట్టు. ఇంకా గట్టిగా ఉండాలి దీనికి. బొక్కల శంషం పెట్టి పెట్టి ఇదంతా పెట్టి ఇట్లనే మంచిదా? బాగుంది. బాగా పెట్టేసామా? మరి పెట్టేసి అంటలే అయిపోయినాక దాన్ని చూపిస్తాను కెమెరా కానీ పట్టుకోండి అత్తే పట్టుకొని చూస్తాను. వెళ్తలే ఆహా అనాలంట. ఎంత బాగుంటుందో కాదుంది బాబు. పచ్చికారం అది బాగుంటుంది, అందుకే పచ్చికారం పెట్టిన. బాగుంది ఫ్రెండ్స్. అంతే మరి, ఏదైనా ఎక్కి చేసుకున్నది నాని. బాయ్, అందరూ లైక్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోరు మా ఛానల్ అయితే. అందరికీ బాయ్.